మూసుకొని పోయేవాడినే మొగోడు అంటారు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, నాన్ వెజ్ వండలేదు అన్నందుకు భర్తను చంపిన భార్య. ఇట్ట తయారయ్యేనే మీరంతా. రోజుకి ఇట్లాంటి 2 న్యూస్లు వస్తే మూసుకొని పోయి ఏం చేస్తాడు? ఇప్పుడు అర్థమవుతుంది నాకు, మొగోళ్ళనే సన్యాసులు బైరాగులు ఎందుకు ఉంటారు. పాతకాలంలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ అనుకుంటా. సరదాగా జైలుకి వెళ్ళొస్తావేంట్రా? అదే మన గోవానా బ్యాంకాక్ సరదాగా పోయిరాడానికి. ఇప్పుడు తెలంగాణ జైలు డిపార్ట్మెంట్ వాళ్ళు 1 డే జైల్ ఎక్స్పీరియన్స్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టింది. ఎవరైనా కూడా జస్ట్ 1 డే అలా జైల్లో ఉన్నట్టు ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వచ్చు అనమాట. ఎలాగో ఫ్యూచర్ లో ఏదో ఒక అమ్మాయి నేను కేసులో ఇరికిచ్చి జైల్లో వేయడం ఖాయం, అందుకని ఇది ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుందని చెప్తున్నాం ముందుగా. నేను ఏ కేసులు ఇరికినా A1 నేనైతే A2 నువ్వే పక్కా. నన్ను మొత్తం నువ్వే ఇన్స్పైర్ చేసినావు అని చెప్పి నేను కూడా లోపటేపిస్తా. ఇంకా బాయ్స్ జైల్ అన్న కొంచెం చిల్లు ఉంటదంట, కానీ గర్ల్స్ జైల్ అయితే జుట్టు పట్టుకొని కొట్టుకుంటారంట. ఇవాళ అయిపోయాడు జఫాగడ్. అవునరా, పానీపూరి తిన్న తర్వాత ఎక్స్ట్రా పాపిడి అడిగి ఒకవేళ వాడు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? ఈ ముందు ఒకసారి అడుగుతా భయ్యా ఎక్స్ట్రా పాపడిదు అని, అయినా ఇవ్వలేదనుకో ఇంకోసారి అడుగుతా, అయినా కూడా ఇవ్వలేదనుకో ఆ చిప్ప పడేసిపోతా. ఇంకేం చేస్తా? అవునా, మరి వాడేంద్ర అట్లా చేశాడు? పానీపూరి తిన్న తర్వాత ఎక్స్ట్రా పాపిడి అడిగాడంట. ఒకసారి అడిగాడంటే ఇవ్వలేదు, 2 సార్లు అడిగాడంటే ఇవ్వలేదు, అలా కామ్గా వెళ్ళిపోయాడంట. రాత్రి ఏం చేశాడో తెలుసా? వచ్చి ఆ కొట్టంతా పెట్రోల్ పోసి తగలబెట్టేశాడట. అది కూడా పెట్రోల్ షార్టేజ్ ఉన్న టైంలో. పాపం రా. పెట్రోల్ కి పాపమా పానీపూరికి పాపమా? రెండిటికి రా. ఆడిది పెద్ద పాపం, ఇడిది చిన్న పాపం. అవునరా, రేపో ఎల్లుండో అసలు పెట్రోలే లేకపోతే ఆఫీస్కి ఎట్లా వస్తావు? ఇదేదో కొత్త ఐడియా చూడు, అలా వస్తావు. సరిపోయింది. నువ్వు అట్లా వచ్చావనుకో, అమల గారో రేణు దేశాయ్ గారో లేదంటే రష్మిను నేను కుక్కల బండిలో గ్యారెంటీ వేసుకొని తీసుకెళ్ళిపోతారా. సోషల్ మీడియా సమాధైపోతుంది అయితే నాకు. అరే ఈ సమ్మర్కి ఆ కోకోనట్ వాటర్, ఆ చెరుకు రసం అవే తాగి తాగి బోర్ కొట్టేస్తుందిరా. ఏదైనా కొత్త డ్రింక్ చెప్పచ్చు కదా. ఇదేదో కొత్త ఫ్లేవర్ చెరుకు రసం వచ్చి ట్రై అది ఇంద్రాడు అట్లా చేస్తున్నాడు. అదేదో చెరుకులో ప్యాకెట్లు ఓపెన్ చేసి ఆయన చక్కగా దాంట్లో వేసేసి చేయొచ్చు కదా. మరి ప్లాస్టిక్ వచ్చేసేదా దాంట్లో? సో యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దట్ ప్లాస్టిక్, నాట్ అబౌట్ గుట్కా. అయితే ఈసారి ఫేమస్ చేసేస్తా నేను #గుట్కా కుమారి అని చెప్పి పోస్ట్లో పెట్టి. అవునా, అయితే నిన్ను కూడా నేను ఫేమస్ చేస్తాను. అదిగో అక్కడ చూడు. అడచ్చ నీలాగానే ఉన్నాడు గాగుల్స్ పెట్టుకుంటే. నువ్వేం చెప్తా? షెడ్ వేసుకున్నట్లే పర్లేదు.